ఓం నమో వెంకటేశాయ. యోగ మార్గ శంసక న్యాస రీతి దేశక గోవింద గోవింద. శ్రేయస్సాధన బోధక నిశ్చయ జ్ఞాన సాధక గోవింద గోవింద. సాధ్య సత్కర్మచార శ్రుతి విషయ విధౌ పాపభీరణాయ త్యాజ్య సంగాది దోష ఫల విషయరతౌ శుద్ధధీ సాధనాయ రాధ్య సద్గౌరవాంఘ్రిర్నిజ విషయ గిరాం తత్పరీ భావనాయ బాధ్య సంసార హేతుర్నిపుణతరధియా దుఃఖ సంహాపనాయ. ఓ దేవా, నీవు 4 అధ్యాయాలుగా మాకు చెప్పిన విషయాలను మేము క్రోడీకరించుకుంటే మాకు 4 రకాలుగా తెలిసినాయి. 1, పాపచింత లేకుండా, పాప భయానికి లోను కాకుండా నిరంతరం సత్కర్మాచరణ మార్గంలో ఉంటూ ఉండాలి. ఆ సత్కర్మాచరణ చేసేటప్పుడు ఆ సత్కర్మాచరణకు కానీ దాని యొక్క ఫలానికి కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా ఉండాలి. సంబంధ భావనలను దూరం చేసుకుంటూ ఆ ఫలాకాంక్షను చాలా దూరంగా ఉంచుకోవాలి. ఇది జరిగిన తర్వాత చిత్తశుద్ధి గనక సిద్ధించినట్లయితే గురువుల పాదపద్మమాలో ఎందు చేరి వారికి నమస్కరించుకుని వారిని పూజించుకుని వారి ద్వారా వేదాంత వాక్యముల యొక్క నిజమైన తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్న తర్వాత తత్వజ్ఞానం పొందేటువంటి సాధనాలన్నిటినీ సమకూర్చుకుని వాటన్నిటినీ అనుష్ఠించుకుని తత్వజ్ఞానాన్ని పొందాలి. తత్వజ్ఞానాన్ని పొందటం ద్వారా ఈ సంసార భయానికి, ఈ సంసారంలో వచ్చేటువంటి ప్రతి దుఃఖానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా బాధించుకోవాలి, పూర్తిగా తొలగింపజేసుకోవాలి. ఇది మేము అర్థం చేసుకున్నటువంటి విషయం. ఈ 4 అంశాలు, ఈ అంశాలన్నీ కూడా మా మనసుల్లో నిలిచేలా, మమ్మలను ఆచరణకు ప్రోత్సహించేలా అనుగ్రహించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశామృత స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమానికి ప్రారంభం చేయబోచుకున్నాం. ఆ ప్రారంభ సూచనగా ఆచార్యుల వారు చెప్పగా విని ప్రార్థనా శ్లోకాలను, సంకల్పవాక్యాలను పలుకుదాం. ఈరోజు ఆచార్యుల వారు కొత్త శ్లోకాలను మనకు పరిచయం చేయబోతున్నారు కాబట్టి వారు చెప్పిన తరువాత మనం ప్రార్థనా శ్లోకాలను పలుకుదాం, సంకల్పవాక్యాలను పలుకుదాం. ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపితార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనా నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం
ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి బుద్ధిద్వారా పరీక్షాసు సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః పంచమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థనా గోపికానాం కుచద్వంద్వా కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవేదవ్యాస ప్రార్థనా కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఇంతవరకు 4 అధ్యాయాలలో అర్జునుడి వ్యాజంతో మనందరినీ కూడా ఉద్దేశంగా పెట్టుకుని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని సంగ్రహంగా మనందరము అర్థం చేసుకున్నాము అని అనుకున్నాం. ఈ అధ్యాయం 4వ అధ్యాయం చివరిలో పరమాత్మ తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత అని స్పష్టంగా ఒక ఉపదేశంతో ముగించాడు. అజ్ఞానం వలన అనేక సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలకు లోను కాకూడదు. ఆ సందేహాలన్నిటినీ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఛేదించాలి. ఛేదించి కర్తవ్యోన్ముఖుడివి కావాలి. కర్తవ్యోన్ముఖుడివి అయి లేచి నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చేయాలి. ఇది పరమాత్మ చెప్పినటువంటి చివరి మాట. ఈ మాటలో మామూలుగా మనకు వినిపించే విషయం లేచి కర్తవ్యోన్ముఖుడివి కమ్మంటున్నాడు అని. కానీ అర్జునుడు మరొక విషయం కూడా విన్నాడు. ఏమని విన్నాడు? అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం అని కూడా విన్నాడు. సంశయాలన్నీ తొలగిపోవాలి అనంటే జ్ఞాన ఖడ్గం కావాలి. ఆ జ్ఞాన ఖడ్గం వేదాంతవాక్యజనితమైనటువంటి పరమాత్మ తత్వజ్ఞాన ఖడ్గం కావాలి. ఆ పరమాత్మ తత్వజ్ఞానం ఖడ్గంగా సుతీక్ష్ణంగా మన సాధనతో ఎప్పుడైతే షార్ప్గా ఉంటుందో, ఎప్పుడైతే తీక్ష్ణంగా ఉంటుందో అప్పుడు ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయగలుగుతుంది అని పరమాత్మ యొక్క వాక్యం ద్వారా తెలిసింది. ఇంతేకాకుండా ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ వాక్యం విన్న వెంటనే దీనికి ప్యారలల్గా ఉండేటువంటి ఉపనిషద్వాక్యం కూడా గుర్తుకు వచ్చింది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి ఉపనిషద్వాక్యం. ఈ ఉపనిషద్వాక్యం గురించిన ప్రస్తావన కూడా మనం కూడా చేసుకున్నాం. పరమాత్మను చూసిన వెంటనే మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. మనసులో ఉండేటువంటి పీఠముడులన్నీ తొలగిపోతాయి.
అజ్ఞానం పోవటం వలన అజ్ఞానం వలన కలిగే ఏ సందేహము మిగలదు అని ఉపనిషత్తు చెప్తోంది, పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి ఏమి సాధించుకోవాలి అంటే జ్ఞానాన్ని సాధించుకోవాలి అని అర్థమవుతోంది. ఆ జ్ఞానం కోసం ఏం చేసుకోవాలి అంటే జ్ఞానాన్ని సాధించుకోవాలి, జ్ఞానాన్ని వశం చేసుకోవాలి, లేదా జ్ఞానాన్ని బలంగా హృదయంలో నిలిచేట్టుగా సాధించుకోవాలి అని అంటే వేరే ఏ పని చేయకూడదు, వేరే ఏ పని పెట్టుకోకూడదు. దానికి కూడా మనం ఒక ఉపనిషద్వాక్యాన్ని ఇంతకుముందు అనుకున్నాం. తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచథ అని ఉపనిషత్తు చెప్పింది. ఆ ఆత్మస్వరూపాన్ని ఒక్కదాన్నే పట్టుకోండి, మిగతావన్నిటిని వదిలిపెట్టేయండి, మిగతా మాటలు కట్టి పెట్టేయండి, ఒట్టి మాటలవి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి ఏ కర్మ పనికిరాదు, కర్మ సన్యాసం చేసుకుంటేనే జ్ఞానం అని, ఆ జ్ఞానం వలన, తత్వజ్ఞానం వలన సందేహాలన్నీ తొలగిపోతాయి అనే మాటకు అర్జునుడి మనసులో అర్థం తోచింది. అయితే పరమాత్మ స్పష్టంగానే మరొక వైపు యోగమాతిష్ఠ, కర్మయోగాన్ని ఆచరించు, సమతాభావపూర్వకంగా రాగద్వేషాలేవీ లేకుండా సత్కర్మాచరణం చెయ్యి అని స్పష్టంగా చెప్పాడు. ఈ రెండు విన్న తరువాత ఈ రెండు మాటలకి ఉండేటువంటి పరస్పర విరోధ ఆభాసం, విరోధం లేదు, విరోధ ఆభాసం, విరోధం ఉన్నట్టుగా తోచటం, దీనివలన అర్జునుడిలో కొత్త సందేహం తలెత్తింది. ఆ కొత్త సందేహంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతోంది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని. అర్జునుడు అంటున్నాడు, స్వామి నువ్వు సన్యాసం గురించి కూడా చెప్తున్నావు, సన్యాసం గురించినటువంటి ప్రస్తావనను ఈ శ్లోకంలో చేశావు. ఎలా చేసావు? సూచనాత్మకంగా చేసావు. ఇంతకు ముందు యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అన్నప్పుడు కర్మ సన్యాసాన్ని పూర్తిగా చూపించావు. అంటే సన్యాసం అనేది జ్ఞాన సాధనంగా నీ మనసులో ఉన్నది. ఒకవైపు సన్యాసం కర్మణాం కృష్ణ, సన్యాసం గురించి చెప్తున్నావు నువ్వు, కానీ పునః మళ్ళీ నువ్వే యోగంచ శంససి, కర్మయోగం గురించిన ప్రస్తావనలను చేస్తున్నావు, కర్మయోగోపదేశం చేస్తున్నావు, లేవమంటున్నావు, పనిచేయమంటున్నావు. ఒకవైపు నువ్వే కర్మ సన్యాసం వలన జ్ఞానం కలుగుతుంది అంటున్నావు, జ్ఞానం సర్వోత్తమమైనది అంటున్నావు. మరొక వైపు నువ్వే కర్మాచరణ చేయమంటున్నావు. నాకు మళ్ళీ సందేహం వస్తోంది. అందువల్ల యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నా సందేహం పోగొట్టడానికి సన్యాసమా కర్మయోగమా, ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరము, దేని వలన నేను తత్వజ్ఞానం పొందుతాను, దేని వలన నాకు కావలసింది నాకు దక్కుతుంది అనే విషయం నాకు స్పష్టంగా చెప్పేసాయి. యచ్ఛ్రేయ ఏతయో ఏకం, ఈ రెండిటి మధ్యలో ఒకదాన్ని తేల్చి సునిశ్చితం, ఇది ఇంతే, నువ్వు కర్మయోగంలో ఉండాలి లేదా కర్మ సన్యాసమే చెయ్యాలి అనే విషయాన్ని ఏదో విధంగా ఒకటి తేల్చి సునిశ్చితంగా నాకు చెప్పు, ఎందుకంటే ఈ సందేహం నాకు తొలగిపోవటం లేదు. అదేంటి ఇంత సులభంగా ఉన్న విషయాన్ని అర్జునుడు ఎందుకు ఇంత సంక్లిష్టం చేసుకుంటున్నాడు? పరమాత్మ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు కదా, నువ్వు కర్మాధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు కర్మాచరణనే చేసుకోవాలి. జ్ఞాన మార్గంలో ఎవరికైతే అధికారం ఉంటుందో వారికి సన్యాసాదులు దక్కుతాయి అని పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు కదా. అర్జునుడికి ఎందుకు ఈ రకమైన సందేహం మళ్ళీ వచ్చింది? అసలు ఈ సందేహాన్ని మళ్ళీ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఈ సందేహం యొక్క రిలవెన్స్ ఏంటి, లేదా ఈ సందేహం రావటానికి గల ఆస్కారం ఏమిటి అని చాలా ప్రశ్నలు ఉదయించాల్సిందే. దాన్ని మనం సంగ్రహంగా ఒక్కసారి పరమాత్మ ఇంతవరకు చేసిన ఉపదేశము యొక్క సారాన్ని గమనించుకుని ఆ సారం ద్వారా ఈ సందేహం రావచ్చా రాకూడదా అని నిర్ణయించుకుంటే పరమాత్మ చెప్పేటువంటి పై సమాధానం మనకు కూడా స్థిరంగా బలంగా లేదా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు జరిగింది విషయం ఏంటి, జరిగింది ఏమిటి అంటే, యుద్ధం ప్రారంభం కావలసిన ఉండగా ఆ ప్రారంభం కావలసిన యుద్ధంలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడు, నా ఎదురుకుండా నా వారున్నారు,
నా వారిని నేను సంహరించుకోలేను, నా వారితో నేను యుద్ధం చేయలేను, వీరందరూ నా వారు, నా బంధువులు, నా పుత్రులు, నా మిత్రులు, నా గురువులు అని నేను అంటే అర్జునుడిని, నా వారు ఎదురుకుండా ఉండే వీళ్ళందరూ, కాబట్టి నా వారిని సంహరించుకునేటువంటి ఈ యుద్ధాన్ని నేను చేయను అని చెప్పాడు. అది ప్రథమాధ్యాయంలో సంగ్రహంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ ప్రథమాధ్యాయం పూర్తి అయిన తరువాత పరమాత్మ ఒక్కసారి నువ్వు ఇలాంటి తప్పుడు నిర్ణయాలను తీసుకోవద్దు అని మందలించాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ అని, నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, పనికిరాని లక్షణాలను నువ్వు పొంది ఉండొద్దు, నువ్వు నీ కర్తవ్యాన్ని చక్కగా చేసుకో అని మందలించాడు. సాధారణంగా చెప్పాడు. చెప్పినా సరే అర్జునుడికి కలిగినటువంటి తీవ్రమైన భావావేశం, ఒక యోగధుడికి ఈ భావావేశం పోవటం వలన నయోక్ష్యైతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ అని నేను చేయను అనే మాట మొండికెత్తి కూడా చెప్పేశాడు. నేను నా కర్తవ్యాన్ని చేయను, నేను ఈ సంహార కార్యక్రమానికి ముందుకు వెళ్ళను అనే మాట మొండిగా చెప్పేశాడు. చెప్పేస్తే పరమాత్మ ఒక్కసారి తన శిష్యుడు మిత్రుడు అయినటువంటి అర్జునుడి యొక్క మానసిక స్థితిని చక్కగా గమనించుకున్నాడు. అర్జునుడు ఏ దశలో ఉన్నాడు, అసలు ఏ స్థాయివాడు, ఇప్పుడు ఈ రకమైనటువంటి భావోద్వేగానికి ఎందుకు గురయ్యాడు, ఈ విషయాలన్నీ పరమాత్మ మనసులో స్పష్టంగా ఉన్నాయి. అందువలన ఇతనికి తత్వజ్ఞానపు రుచిని చూపిస్తే తప్ప, తత్వజ్ఞానం కోసం సత్కర్మాచరణ చేయవలసిందే అనే రుచి చూపిస్తే తప్ప ఇతను పలుకుతున్నటువంటి వాక్యాలకు అర్థం ఉండదు. ఇతను నాకేదో వైరాగ్యం ఉందంటున్నాడు, నాకు అక్కర్లేదు, గురువు నహత్వాహి మహానుభావాన్ అంటున్నాడు, శ్రేయోభోక్తుం భైక్ష్యమపీహలోకే అంటున్నాడు. అసలు సిసలు వైరాగ్యం అంటే ఏమిటి, కర్మ మార్గం ఏమిటి, కర్మ మార్గం తర్వాత జ్ఞాన మార్గాన్ని అనుసరించవలసిన విధానం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా అవగాహనకు తేవాల్సిందే. తెచ్చి ఆ తత్వజ్ఞానం కోసం ఇతనిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయవలసిందే అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తనదైన శైలిలో మొదలు సంక్షిప్తంగా అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అనేటువంటి ద్వితీయాధ్యాయ శ్లోకంలో సంక్షిప్తంగా తను చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశాన్ని మొత్తం ఒకసారి చెప్పేశాడు. చెప్పి ఆ తరువాత ద్వితీయాధ్యాయంలోనే దానికి వివరణను ప్రారంభించి, నాయనా ఆత్మస్వరూపానికి ఏ విధమైనటువంటి జనన మరణములు లేవు, ఆత్మస్వరూపం నిత్యమైనది, వ్యాపకమైనది, దానిని ఎవరూ సంహరించలేరు. ఇది నా యొక్క ఆత్మస్వరూపం కాదు, నీ యొక్క ఆత్మస్వరూపం కాదు, భీష్మాదుల యొక్క ఆత్మస్వరూపం కాదు, అందరి ఆత్మస్వరూపాల యొక్క స్థితి ఇంతే. ఈ ఆత్మస్వరూపం ఎవరిదైనా కావచ్చు, అది ఒకటా చాలా అనే ప్రశ్నను పక్కన పెట్టేస్తే, ఎవరి ఆత్మలను తీసుకున్నా ఆ ఆత్మలకు మరణము లేదు, మరణం లేని చోట నీ సంహారము లేదు, చేయవలసిందంతా నీ కర్తవ్యం మాత్రమే అని ఒకసారి చెప్పి, ఇలా కాకుండా వ్యవహార దృష్టితో చూసుకున్నా సరే, వ్యవహార దృష్టితో నీకున్న కీర్తిని లెక్కేసుకున్నా సరే, లేదా నీ పూర్వీకులు చేసినటువంటి సత్కర్మాచరణను దృష్టిలో ఉంచుకున్నా సరే, ఎలా ఉంచుకున్నా సరే నీవు యుద్ధం చేయటం అనేది యోగ్యమైనది అని చెప్పాడు. చెప్పి కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకించి మళ్ళీ ప్రస్తావన చేసుకుంటూ చెప్పాడు. చెప్పి ఆ కర్మ మార్గ ప్రస్తావనలో జాగ్రత్తగా చూసుకోవలసిన అంశాలు కొన్ని ఉంటాయి అని సూచన చేశాడు. సూచన చేస్తూ కర్మ మార్గాన్ని గనక జాగ్రత్తగా ముందుకు తీసుకు వెళ్ళగలిగితే, కర్మ మార్గంలో ఉండేటువంటి చిన్న చిన్న ముళ్లను మనం విడదీసుకోగలిగితే పైన జ్ఞాన మార్గంలోకి ప్రవేశం లభిస్తుంది. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించిన తరువాత ఆ పైన ఉండేటువంటి తత్వజ్ఞానం వస్తుంది. ఆ తత్వజ్ఞానం వచ్చిన తరువాత ఏ రకమైన కష్టం ఉండదు అని ఒకసారి రుచి చూపించాడు. దాన్ని సమాధా వచలా బుద్ధి తదా యోగప్రజ్ఞుడు గురించి చెప్తున్నాడు అని అర్థం చేసుకుని, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏముంటాయి, ఎలా ఉంటాయి అని అడిగాడు. అర్జునుడి యొక్క తీరు జ్ఞానం వైపు ఎక్కువ మొగ్గుతున్న తాసులాగా ఉంది. జ్ఞానం వైపు ఎక్కువ మొగ్గుతున్నాడు అర్జునుడు. దానికి కారణం అతని మనసులో కలిగినటువంటి విషాదం వలన, విషాద ఛాయలున్నటువంటి వైరాగ్యం.
వైరాగ్యం ఉంది, కానీ ఆ వైరాగ్యంలో విషాదం కలిసిపోయింది. పరిశుద్ధమైనటువంటి వైరాగ్యం అయితే కాదు, విషాద ఛాయలున్నటువంటి వైరాగ్యం. ఈ వైరాగ్యం ఇలా కలిసి ఉండటం వలన, సహజంగానే మహాజ్ఞాని అనేక మహర్షుల యొక్క సాంగత్యాన్ని పొందినవాడు అయి ఉండటం వలన, అనేక విద్యాభ్యాసాలను చేసి ఉండటం వలన ఇతనికి ఇప్పుడు జ్ఞానమే ఉత్తమం, జ్ఞానం గురించిన ప్రస్తావనలను మాత్రమే మనం వినాలి, జ్ఞానం గురించి చెప్తేనే వినాలి అనే ఆశతో స్థితప్రజ్ఞ లక్షణాలంటే ఏమిటి అని అడిగాడు. పరమాత్మ అంతకంటే తెలివైనవాడు. పరమాత్మ స్థితప్రజ్ఞ లక్షణాలను జాగ్రత్తగా చెబుతూ, ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను కొద్ది కొద్దిగా అలవరుచుకుంటే నీకు కూడా స్థితప్రజ్ఞత్వం వంటపడుతుంది అని చెప్పాడు. అందులో రాగద్వేషాలు లేకుండా ఉండటం ప్రధానం అని చెప్పాడు. ఆ రాగద్వేషాలకు మూలమైనటువంటి ఆసంగం, వస్తువులతో ఉండేటువంటి మితిమీరిన సంబంధం, దానిని దూరం చేసుకోవాలి అని చెప్పాడు. అలా చెబుతూ ఆ ఆసంగం ద్వారా వచ్చేటువంటి కామం క్రోధంగా పరిణమించటం, అది సర్వనాశం వైపుకు కూడా దారి తీయటం లాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. కాబట్టి దానికి దూరంగా ఉండాలి, ఈ కామ మూలమైనటువంటి ఆసంగానికి దూరంగా ఉండాలి అని అక్కడ చెప్పాడు. చెప్పి ఇలాంటి స్థితప్రజ్ఞ లక్షణాలన్నిటినీ సాధించుకున్నట్లయితే ప్రతి వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు, ప్రతి వ్యక్తికి తత్వజ్ఞానం కలిగి తీరుతుంది అని చెప్పాడు. ఇత్తడితో ద్వితీయాధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ద్వితీయాధ్యాయం అయిన వెంటనే మళ్ళీ అర్జునుడికి సందేహం వచ్చింది. ఏమని సందేహం వచ్చింది? పరమాత్మ ఒకవైపు నీవు యుద్ధోన్ముఖుడివి కా అని చెప్పాడు, మరొక వైపు తత్వజ్ఞానం కలిగితే ఉండేటువంటి ప్రయోజనాలని చెప్పాడు. ఇప్పుడు యుద్ధానికి గనక ముందుకు వెళితే, స్వకర్మాచరణకు ముందు వెళితే లభించవలసిందేంటి? జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని జ్ఞాన మార్గంలోనే సాధించుకోవచ్చు కదా, ఈ కర్మ మార్గం నాకెందుకు అని సందేహం వచ్చి, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం అని ప్రత్యేకించి అడిగాడు. నువ్వు కర్మలను గురించి చెప్తున్నావు, జ్ఞానం గురించి చెప్తున్నావు. జ్ఞాన మార్గం గనక కర్మ మార్గం కంటే గొప్పదైతే నన్ను జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టాలి కదా. నువ్వెందుకు నన్ను కర్మ మార్గంలోకి ఉండమంటున్నావు? కర్మ మార్గంలోనే నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు? జ్ఞాన మార్గం మంచిదైతే నన్ను జ్ఞాన మార్గంలో ఉంచు. నువ్వు చెప్తున్నది స్పష్టంగా ఉన్నా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అని వినయంగానే అడిగాడు. అడిగితే పరమాత్మ అర్జునుడి యొక్క మానసిక స్థితిని కొద్దిగా గమనించుకుంటూ తృతీయాధ్యాయంలో జాగ్రత్తగా జ్ఞానమార్గం గొప్పదేనయ్యా, కానీ జ్ఞానమార్గంలోకి ప్రవేశించటానికి అందరికీ అర్హత రాదు. దాని అర్హత వచ్చిన వాళ్ళు ప్రవేశిస్తే జ్ఞాన మార్గంలో జ్ఞానం సిద్ధిస్తుంది. అలా కాకుండా అర్హత లేని వాళ్ళు ప్రవేశిస్తే ఇటు పోయే అటు పోయే అవుతుంది. కాబట్టి నువ్వు కురు కర్మైవ తస్మాత్వం, నువ్వు కర్మనే చేయాలి, నువ్వు కర్మ మార్గంలోనే ఉండాలి. కర్మ మార్గం తప్ప నీకు వేరే మార్గం వద్దు. ఎందుకు అంటే జ్ఞాన మార్గంలో ఉండటానికి కొన్ని లక్షణాలు ఉండాలి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. కేవలం ఆత్మస్వరూపం మీదే రతి ప్రీతి, ఆత్మస్వరూపం మీదే సంతోషం, ఆత్మస్వరూపం మీదే సంతుష్టి, ఇవన్నీ ఉన్నవాడికి మాత్రమే ఈ జ్ఞాన మార్గం లేదా ఆ సర్వకర్మ సన్యాసం అనేది వాడికి మాత్రమే కుదురుతుంది, ఇతరులకు కుదరదు. ఎందుకు కుదరదు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. అసలు కర్మ చేయకుండా ఎవరున్నారయ్యా? కర్మలు అంటే విహితమైనటువంటి కర్మలను మాత్రమే లెక్కేస్తున్నావు నువ్వు. విహితమైన కర్మలు మాత్రమే కాదు, నువ్వు శరీరంతోనూ మనస్సుతోనూ ఇంద్రియాలతోనూ చాలా పనులు చేస్తున్నావు కదా. నువ్వు కర్మ మార్గంలో ఉన్నట్లే, నువ్వు కర్మ మార్గంలోనే ఉన్నావు. ఇటువంటి కర్మ మార్గంలో ఉండి కర్మ మార్గం వద్దు జ్ఞాన మార్గం వద్దు అని ఎలా అంటావు నువ్వు? కాబట్టి నీకు కర్మ మార్గమే శ్రేయస్కరం. ఇలాంటి వాడివి కాబట్టి నీకు ఆత్మప్రీతి, ఆత్మరతి, ఆత్మసంతుష్టి రాలేదు పూర్తిగాను, అవి పూర్తిగా సిద్ధించలేదు. కాబట్టి నీకు కర్మ మార్గమే శ్రేయస్కరం. నీకే కాదు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్మ మార్గమే శ్రేయస్కరం. ఆత్మప్రీతిని సిద్ధించని వారికి కర్మ మార్గమే శ్రేయస్కరం. ఎందుకంటే అందరూ ఇలాగే ఉన్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అనేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. ఇంతేకాదు ఈ కర్మ మార్గం చాలా జటిలమైనటువంటి కర్మ మార్గం. ఎటువంటి జటిలమైన కర్మ మార్గం? కర్మ, అకర్మ, వికర్మ అని 3 విధాలుగా ఉంది. చేయవలసినటువంటి కర్మ
చేయవలసిన కర్మను చేయకపోవటం అనేటువంటి విచిత్రమైన స్థితి. ఇది కాకుండా చెప్పింది కాకుండా విరుద్ధంగా చేసేటువంటి మరొక స్థితి. ఇలా 3 రకాలుగా కర్మ వికర్మలు కలిసిపోయి ఉన్నాయి. వీటిని విడదీసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయంలో పండితులకు కూడా, మహామహా విద్వాంసులకు కూడా స్పష్టత ఉండదు. ఆ కర్మ వికర్మలను జాగ్రత్తగా గమనించుకోవాలి. వాటి ఫలితాలను గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటూ సత్కర్మాచరణ మార్గంలో ఉండాలి. ఉంటూ ఈ కర్మలకు ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఈ కర్మలకు ఆత్మస్వరూపానికి, వ్యాపకమైన ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అని అర్థం చేసుకోవాలి. అలా చేసుకుంటూ వెళితేనే ఈ కర్మాచరణ మార్గం బుద్ధిశుద్ధి ద్వారా జ్ఞాన మార్గం వైపు తీసుకువెళుతుంది. లేకపోతే తీసుకువెళ్ళదు. కేవలం సత్కర్మాచరణను కేవలం ఫలాసక్తితో చేస్తూ ఉంటే ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు, ఇంకా పైకి వెళ్ళరు. ఇంతకంటే పై ఫలితం ఉంది. యావానర్థ ఉదపానే, ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితం ఉంది. ఆ ఫలితాన్ని సాధించుకోవటం కోసం ఇట్లా ఆ సాధనను ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళినప్పుడే ఈ సాధనకు ఫలితం వస్తుంది అని చెప్పాడు. ఇంతేకాదు, ఎవరో ఎందుకు, నేనే సత్కర్మాచరణ మార్గంలో ఉన్నాను కదా, అన్నీ తెలిసిన వాడిని, నాకు కావలసిందేం లేదు, ఏ రకమైన కోరిక లేదు, అయినా సరే నేను సత్కర్మాచరణ మార్గంలో ఉన్నాను కదా, ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కదా, నీతో కలిసి కూడా చేస్తున్నాను కదా, దానికి కారణం ఏమిటి అంటే సత్కర్మాచరణను తత్వజ్ఞానులు కూడా విడవరాదు. ఒక దశలో తత్వజ్ఞానులు కూడా సత్కర్మాచరణను విడవరాదు. ఎందుకు విడవరాదు అంటే వారు సత్కర్మాచరణను చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవటం వలన వారిని చూసి ఇతరులు కూడా సత్కర్మాచరణ మార్గంలో ఉంటారు. అలాగే నేను ఉన్నాను, ఇతరులు మహానుభావులు చాలామందే ఉన్నారు. కొంతమంది మహానుభావులు ఈ సత్కర్మ ద్వారా తత్వజ్ఞానం వరకు ఎగబాకిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది తత్వజ్ఞానం వరకు వెళ్ళినా సరే ఇతరులకు ఆదర్శంగా నిలవటం కోసం సత్కర్మాచరణను శ్రద్ధగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా సత్కర్మాచరణ మార్గమే నాకు శ్రేయస్కరం అనే నిర్ణయాన్ని కలిగి ఉండు అని చెప్పాడు. చెప్పి దగ్గరగా తృతీయాధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఇది అయిన తరువాత చతుర్థాధ్యాయంలో పరమాత్మే ఈ విషయాన్ని కొత్తగా నీకు మాత్రమే ఇక్కడే చెప్పటం లేదు, నేను ఈ విషయాన్ని సృష్టి ప్రారంభ కాలం నుండి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను, యోగ్యులైన వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్. ఇలా పరంపరగా కొంతమంది మహానుభావులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అనేక కాల దోషాలు పట్టడం వలన, రకరకాల దోషాల వలన ఈ యోగం ఎందుకు ఆగిపోయింది అంటే పూర్తిగా భ్రష్టు పట్టిపోలేదు. యోగం అలాగే ఉంది. యోగ సంక్రమణం లేదా ఒకరి తర్వాత ఒకరికి యోగం దక్కటం అనేది ఆగిపోయింది. ఆ ఆగిపోవటం వలన నీ దాకా సవ్యంగా రాలేదు. నేను అదే యోగాన్ని మళ్ళీ చెప్తున్నాను నీకోసం. ఏమిటా యోగం? సమతాభావపూర్వకంగా రాగద్వేషాలను కలిగి ఉండకుండా, రాగద్వేషాలు లేకుండా, ఫలాసక్తి లేకుండా, ఫలం మీద కాంక్ష లేకుండా శ్రద్ధగా సత్కర్మాచరణం చేసుకోవటం. ఆ సత్కర్మాచరణం చేసుకునేటప్పుడు నేనే కర్తను, ఈ సత్కర్మాచరణకు నేను కర్తను అనే భావనకు దూరంగా ఉండటం. ఇది ఒక యోగం. ఇది కర్మయోగం. ఒట్టిగా కర్మలు చేస్తే కర్మది, ఇలా నేను చెప్పినట్టు చేస్తే అది ఒక యోగం. ఆ యోగాన్ని నీకు మళ్ళీ ఉపదేశం చేస్తున్నాను అని చెప్పాడు. చెప్తే అర్జునుడు కొంచెం సందేహపడిపోయి, నువ్వు నాతో పుట్టినవాడివి కదా, సృష్ట్యాదిలో వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని ఎలా అంటున్నావు? నీకు ఆ సూర్యుడికి ఉండేటువంటి జన్మల వయస్సు అంతరం చాలా ఉంది కదా, ఇదిలా అంటున్నావు అని అడిగాడు. అడిగితే పరమాత్మ విసుక్కోకుండా జాగ్రత్తగా ఏమని చెప్పాడు? నాయనా, నేను తత్వజ్ఞానిని, నాకు నేను ఎన్ని అవతారాలను గ్రహించానో తెలుసు. నీకు ఎన్ని జన్మలైనయి, ఇతరులకు ఎన్ని జన్మలైనయి అనే సంగతి కూడా నాకు తెలుసు. నీకు తెలియదు. నీకు కూడా చాలా జన్మలు వెళ్ళినాయి, నేను కూడా చాలా అవతారాలను తీసుకున్నాను. నావి కూడా జన్మలే కావచ్చు, కానీ నేను తత్వజ్ఞానినై ఉండి తెలిసి తీసుకుంటున్నాను కాబట్టి అవి అవతారాలు. నీవి తెలుసుకోకుండా వాటంతటవి కలిగి వాటంతటవే పోతున్నాయి కాబట్టి నీ అధీనం కాబట్టి అవి జన్మలు. నీవు జన్మలు కాబట్టి ఆ జన్మలను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నేను తెలుసుకుంటున్నాను. ఇంతే తేడా.
నా యొక్క జన్మ కానీ కర్మ కానీ చాలా దివ్యమైనది. ఇంతేకాదు నేను అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నాకు ఏ రకమైన పుట్టుక వినాశము లేదు. నేను ఈ ప్రపంచంలో ఉండేటువంటి భూతాలన్నిటికీ పరమేశ్వరుడిని. కానీ నేను నా అధీనంలో నా వశంలో ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని ముడిసరుకుగా చేసుకుని, ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని శరీరంగా చేసుకుని నా ఆత్మమాయయ నేను మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. ఎందుకు పుడుతున్నాను అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మ సంస్థాపన కోసం నేను మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. ఆ ధర్మ సంస్థాపనను ఉపదేశాలను చేయడం ద్వారా కూడా నేను సాధిస్తున్నాను. కొన్ని సందర్భాలలో నా ధర్మ సంస్థాపన క్రియారూపంగా ఉన్నప్పటికీ ప్రధానంగా నా యొక్క ధర్మ సంస్థాపన మార్గం ఉపదేశమే. ఎందుకంటే ప్రాణులు గొర్రెల మందలు కారు, జీవులు గొర్రెలు కారు. వారికి ఒక కర్రతో తోస్తే వెళ్ళేటువంటి స్వభావం లేదు, ఎదురు తిరుగుతారు కూడాను. ఇటువంటి వారికి ఉపదేశం ఒక్కటే మందు. ఉపదేశం చేయటం ద్వారా మాత్రమే వీరిని సన్మార్గంలోకి తీసుకువెళ్ళగలం, లేదా తీసుకువెళ్ళలేము అని నాకు తెలుసు. అందువలన నేను ఉపదేశం చేస్తున్నాను. ప్రతి అవతారంలోనూ క్రియారూపంగా కావచ్చు లేదా వాక్యరూపంగా కావచ్చు నేను ఉపదేశాలనే చేస్తున్నాను. ఉపదేశం చేస్తూ ఈ ధర్మ సంస్థాపనను చేస్తున్నాను. ఈ ధర్మ సంస్థాపన చేస్తూ కూడా నేను ఈ ధర్మ సంస్థాపన చేస్తున్నాను అని కానీ, లేదా ఈ సృష్టినంతటినీ నేనే చేస్తున్నానని కానీ, నేనే దీన్ని పాలిస్తున్నానని కానీ, నేనే లయం చేసుకోగలను అని కానీ నేను అనుకోవటం లేదు. నాకు అకర్తృత్వానుసంధానం ఉంది. నేను కర్తను కాను. తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. నేను కర్తను కాను అని నాకు తెలుసు, నేను తత్వజ్ఞానిని. అందువలన నువ్వు కూడా తత్వజ్ఞానివి కాదలుచుకుంటే ఈ అకర్తృత్వానుసంధానం చక్కగా చెయ్యి. అకర్తృత్వం, నేను కర్తను కాను, నేను కర్తను కాను. మరి ఎవరు అంటే గుణాగుణేషు వర్తంతే. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క కార్యాలైనటువంటి శరీరేంద్రియాదులు ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క కార్యాలైన విషయాల మీద పడి ఏవో పనులు చేసుకుంటున్నాయి. గుణాగుణేషు వర్తంతే. నాకు ఏ సంబంధమూ లేదు. నేను కేవలం ఒక టూల్ను మాత్రమే, లేదా వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవటాన్ని అకర్తృత్వానుసంధానం అని అంటారు. ఆ అకర్తృత్వానుసంధానాన్ని బాగా చేసుకో. ఈ అకర్తృత్వానుసంధానం బాగా గనక బలపడితే నీవు చేసేటువంటి ప్రతి పనిలోనూ, నువ్వు చేసేటువంటి ప్రతి పని సాధనంలోనూ నీకు కేవలం పరమాత్మ స్వరూపమే కనిపిస్తుంది. అలా పరమాత్మ స్వరూపాన్ని చూస్తూ చేసేటువంటి పనే నిజమైనటువంటి సత్కర్మ. ఆ పని ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా పరమాత్మ ఒక సూచనాత్మకంగా చెప్పాడు. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని. ఇలా సర్వత్రా బ్రహ్మదృష్టితో చేసేటువంటి పనే, సర్వత్రా బ్రహ్మదృష్టితో చేసేటువంటి సత్కర్మాచరణే నిజమైన సత్కర్మాచరణ. అది బ్రహ్మయజ్ఞం కింద లెక్కలోకి వస్తుంది. ఆ బ్రహ్మయజ్ఞాన్ని చేసుకునేటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యజ్ఞాన్ని మానుదాము అనే ప్రయత్నం చేసుకోకూడదు. మానవుల యొక్క ఉత్పత్తి యజ్ఞాలతో కలిసే కలిగింది. మానవుల యొక్క సృష్టి యజ్ఞాలతో సహా మాత్రమే కలిగింది. ఈ యజ్ఞాలను విడిచిపెట్టుకోవడానికి అవకాశం లేదు. యజ్ఞాలను విడిచిపెట్టుకుంటాము, సత్కర్మాచరణ మానేస్తాము అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వటం లేదు అనే మాటను స్పష్టంగా చెప్పేశాడు. చెప్పి ఈ యజ్ఞాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని శరీరంలో చేసేటువంటి ప్రాణాయామాది రూప యజ్ఞాలు, కొన్ని ద్రవ్యాలతో చేసేటువంటి దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞాలు, ఇలా రకరకాల యజ్ఞాలు ఉండగా యజ్ఞాలను రెండుగా విభజించుకుందాం. విభజించుకుని ఒకటి ద్రవ్యమయమైన యజ్ఞ విభాగం, ద్రవ్యాలతో చేసేటువంటి యజ్ఞాలు అనే ఒక విభాగంలో ఉంచుకుందాం. రెండవది జ్ఞానమయమైన యజ్ఞం, జ్ఞానయజ్ఞం అని రెండో విభాగాన్ని ఉంచుకుందాం. ఈ ద్రవ్య యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం సర్వోత్తమమైనది. ఆ జ్ఞానయజ్ఞాన్ని సాధించుకోవాలి అంటే, తత్వజ్ఞానాన్ని సాధించుకోవాలి అనంటే గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఆ గురువులను తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనే రీతిలో వారిని జాగ్రత్తగా సేవించుకుంటూ వారికి నమస్కరించుకుంటూ వారిని ప్రశ్నలను అడిగి సమాధానాలను వారి ద్వారా తెలుసుకోవాలే తప్ప వేరే దారి లేదు. ఆ తెలుసుకునే సందర్భంలో కూడా శ్రద్ధను జోడించుకోవాలి, తత్పరతను కూడా జోడించుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. ప్రతి చోట ఇంద్రియ నిగ్రహం అనేది కావలసిందే. సాధారణమైనటువంటి విజయాలకు కూడా ఇంద్రియ నిగ్రహం చాలా ప్రధానమైనది. ఇటువంటి సందర్భంలో నీకు సర్వోత్తమమైనటువంటి జ్ఞానాన్ని సాధించుకోవటానికి ఇంద్రియ నిగ్రహం అత్యావశ్యకం. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో, శ్రద్ధతో, తత్పరతతో గురువులను ఆశ్రయించుకుని వారి ద్వారా తత్వజ్ఞానాన్ని పొందవలసింది. ఆ గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వారు చెప్పిన వాక్యాలకు అర్థం తెలుసుకునే యోగ్యతను మనసుకు తెచ్చుకోవలసింది. అది సత్కర్మాచరణ ద్వారా సంపాదించుకోవలసింది అని చెప్పాడు. చెప్పిన విషయాల మీద సందేహాలను రేకెత్తించుకోవద్దు. అనవసరమైనటువంటి సందేహాలు రేకెత్తించుకున్నవాడు బాగుపడిన దాఖలాలు లేవు. సంశయాత్మ వినశ్యతి. అందువలన సందేహాలకు దూరంగా ఉండి నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఆ చెప్పటం తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత అని చెప్పాడు. ఇంత చెప్పిన తర్వాత ఈ సందేహాలన్నీ అజ్ఞానం వలన కలిగే సందేహాలయ్యా. ఆ సందేహాలన్నీ తత్వజ్ఞానం కలిగితేనే పోతాయి. ఎన్నో సందేహాలు కొత్తవి వస్తూనే ఉంటాయి. ఒక సందేహం పోతుంది, మరొక సందేహం వస్తుంది. ఒక సందేహం రూపు మార్చుకుంటుంది, మరొక సందేహంలాగా మారిపోతుంది. ఒక సందేహం పోయినట్టుగా పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఆ తల్లి తేలు లాంటి అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం అనే ఖడ్గం కావాలి. ఆ జ్ఞాన ఖడ్గంతో సందేహాలను నువ్వు తొలగించుకోవటానికి ఆ యోగమాతిష్ఠ. నీ సత్కర్మాచరణను శ్రద్ధగా చేసుకో, సత్కర్మాచరణ మార్గాన్ని అనుసరించు అని చెప్పాడు పరమాత్మ. ఇంత చెప్పిన తరువాత ఈ మహామేధావి అని మనం విక్రింపుగా అనుకోవట్లా, నిజమైన మహామేధావిన. ఎటువంటి మహామేధావి అంటే 2 చేతులతో బాణాలు వేసేయగలిగినటువంటి అసాధారణ ప్రతిభాశాలి అయిన మహామేధావి మాత్రమే కాడు. కేవలం తనకు తెలిసినటువంటి యుద్ధ కళలు మాత్రమే కాకుండా నాట్యాది కళల్లో కూడా ప్రవేశం ఉండేటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మహామేధావి మాత్రమే కాడు. ఇంతేకాదు, యోగ సాధనల ద్వారా స్వర్గలోకం ద్వారా వెళ్ళగలిగినటువంటి ఏకాగ్రత ఉండేటువంటి మహామేధావి మాత్రమే కాడు. యోగ సిద్ధి ద్వారా, తపస్సిద్ధి ద్వారా పరమేశ్వరుణ్ణే ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి మహామేధావి కూడా కాడు. పూర్తిగా ముల్లోకాలకు గురువైనటువంటి ఆ జగద్గురువును తన సారథిగా చేసుకోగలిగి, ఆ జగద్గురువు కాళ్లను భుజాల మీద పెట్టుకోవటానికి సిద్ధపడేంత స్థాయిలో జగద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుని, ఇటువంటి వాడికి ఉపదేశం చేసి తీరవలసిందే అనే నమ్మకంతో జగద్గురువు నిరంతరం కూడానే ఉండాలి అనే ప్రయత్నంతో ఉండేంత స్థాయిలో తపస్సు చేసుకుని, యోగ్యతను సంపాదించుకుని, మేధస్సును కలిగి ఉండి మహామేధావిగా ప్రసిద్ధి చెందినటువంటి అర్జునుడికి వచ్చిన సందేహం. ఏమని సందేహం? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం గురించి చెప్తావు, అలాగే కర్మయోగం గురించి చెప్తావు. నన్ను సన్యాసం దారిలోకి వెళ్ళమంటావా లేదా కర్మయోగంలోకి వెళ్ళమంటావా అని సందేహం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంత విన్నవాడికి, ఇన్ని రకాలుగా చెప్తే విన్నవాడికి, మహామేధావికి, బహుముఖ ప్రజ్ఞాశాలికి ఇలాంటి సందేహం ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రాబ్లం లేదా ఈ సమస్య మనదా పరమాత్మదా? ఇటువంటి ఇంత వివరంగా చెప్పినా సరే మళ్ళీ కూడా సందేహాన్ని అడుగుతున్నాడు అంటే పైన సమాధానం చెప్పక్కర్లేదు, వీడికి ఏమీ అర్థం కాదు అని వదిలేసుకోవాలా లేదా ఏదో చెప్పాలా? పరమాత్మ సమాధానం ఓర్పుగా చెప్తున్నాడు, విసుక్కోవటం లేదు. ఏముంటుంది పరమాత్మ మనసులో అంటే, పరమాత్మకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. పరమాత్మ తెలిసే ప్రత్యేకించి తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం అని అన్నాడు గతాధ్యాయ చివరి శ్లోకంలో. ఎందుకన్నాడు అంటే, సంశయాలకు మూలము అజ్ఞానము. ఆ అజ్ఞానం అనేది సంశయాలను నిరంతరం పుట్టిస్తూనే ఉంటుంది.
ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎన్ని బోధలను విన్నా సరే ఆ సంశయాలు కలుగుతూనే ఉంటాయి. ఆ సంశయం కలుగుతుంది, సంశయాలుగా తోస్తుంది. ఈ సంశయం సంశయాలుగా మారటానికి లేదా సంశయాలుగా తోచటానికి కారణం అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ఆ అజ్ఞానం పూర్తిగా పోవాలి అనంటే తత్వజ్ఞానం తప్ప మరొక సాధనం లేదు. తత్వజ్ఞానం తప్ప అజ్ఞానాన్ని పోగొట్టే మరొక సాధనం లేనే లేదు. ఇటువంటి సందర్భంలో ఎంత ఓర్పుగా చెబితే అసలు ఈ శిష్యుడికి, ఈ సర్వోత్తముడైనటువంటి శిష్యుడికి అసలు సాధారణ సందేహం, ప్రాథమిక సందేహం తొలగిపోయి కర్తవ్యోన్ముఖుణ్ణి కావాలి అనే సంకల్పం కలుగుతుంది. ఎంత చెప్పాలి, ఎంత చెప్తే ఈ రకమైనటువంటి విశ్వాసం కలుగుతుంది అని పరమాత్మకు తెలుసు. ఎందుకంటే ఒకసారి కర్మ మార్గంలో ఒకడు సవ్యంగా నడుచుకుని జ్ఞాన మార్గం వైపు పయనించి తత్వజ్ఞానాన్ని పొందాలి అంటే ఇష్టం లేనిది ఒకటి ఉంది కదా. మానవుడు తత్వజ్ఞానం పొందటం ఇష్టం లేనిది ఒకటి ఉంది. ఏమిటది? అజ్ఞానం. దానికి ఇష్టం లేదు కదా. తత్వజ్ఞానమే కలిగితే ఈ అజ్ఞానం తొలగిపోయే ప్రమాదం ఉంది, తన అస్తిత్వమైపోతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ తత్వజ్ఞానం కలగటానికి, అటువైపు వెళ్ళటానికి వచ్చే ప్రతి అంశాన్ని, ప్రతి అడుగుని అడ్డుకునేటువంటి ప్రయత్నం, అది కూడా సందేహం ద్వారా, అజ్ఞానం ద్వారా, మిథ్యాజ్ఞానం ద్వారా చేస్తూనే ఉంటుంది ఈ అజ్ఞానం. ఇటువంటి సందర్భంలో చెప్పింది తప్పుగా అర్థం చేసుకోవటం కానీ, చెప్పిన దాని మీద సందేహాలను వెలిబుచ్చటం కానీ, అసలు నాకేం అర్థం కాలేదు అనటం కానీ ఏమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇటువంటి సందర్భంలో జగద్గురువైనటువంటి పరమాత్మ ఓర్పుగా, చాలా ఓర్పుగా ఈ సమాధానాన్ని చెప్పటానికి ఉద్యుక్తుడయ్యాడు. పరమాత్మ మనసులో ఇంకొక భావన కూడా ఉంది. ఇంత మహామేధావి అయినటువంటి అర్జునుడికే ఈ పరిస్థితి అయితే ఇతర సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? వారి యొక్క గతి ఏంటి? వారి సందేహాలేంటి? వారి సందేహాలకు మాట ఏమిటి? కాబట్టి అందరికీ సమాధానం వచ్చేట్లుగా, ఈ సందేహం మరెవరికి కూడా మళ్ళీ మళ్ళీ రాకుండగా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసం పై సమాధానాన్ని ఆరంభించాలి అని పరమాత్మ అనుకున్నాడు. అనుకుని ఈ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నను చాలా అనుకూలంగా తీసుకున్నాడు. చాలా పాజిటివ్గా తీసుకుని, నాయనా దీనికి సమాధానం ఉంది. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోశ్చ కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటం ప్రారంభించాడు. ఆ ప్రారంభంతో పరమాత్మ ఈ సందేహాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రకంగా సమాధానం చెప్తున్నాడో, పరమాత్మ యొక్క సమాధానంలో ఉండేటువంటి అభిప్రాయం ఏంటి, పరమాత్మ ఎందుకు అర్జునుణ్ణి కానీ మనలాంటి వారిని కానీ కర్మ మార్గంలోనే ఉండమని బలవంత పెడుతున్నాడు, ఇత్యాది విషయాలను మరొక్కసారి మనం పరమాత్మ యొక్క సమాధానాలలో చూసుకుందాం. ఆ పరమాత్మ సమాధానాలను మనం కూడా శ్రద్ధగా అర్థం చేసుకుందాం. మన బుద్ధికి తగ్గట్లుగా, మన బుద్ధి సామర్థ్యానికి తగినట్లుగా మనం కూడా అర్థం చేసుకుని దానిని ఆచరణ మార్గంలోకి ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో మనకి సహకరించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని మళ్ళీ నమస్కారాలతో వేడుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ అధ్యాయంలో, ఈ పంచమాధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి మనం ఒకేసారి 29 శ్లోకాలను పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఆచార్యులు వారు మొదటి రోజు కాబట్టి కఠిన అక్షరాలు వచ్చినప్పుడు కానీ మరొక సందర్భాలలో కానీ చిన్న చిన్న ముక్కలు చేసి ఒక్కొక్క పాదంగా మనకు ఉపదేశం చేస్తారు. క్రమంగా ఈ అధ్యాయాన్ని మనం కంఠస్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో భాగంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆచార్యుల వారిని ప్రార్థించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః.
సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం యచ్ఛ్రేయనేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే జ్ఞేయః స నిత్య సన్యాసీ జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే సుఖం బంధాత్ ప్రముచ్యతే సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః ఏకమపి ఏకమపి ఆస్థితః సమ్యక్ ఆస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి యః పశ్యతి స పశ్యతి సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి నచిరేణాధిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మా యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే కుర్వన్నపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ స్పృశన్ జిఘ్రన్ అశ్న్యన్ గచ్చన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ ఉన్మిషన్ నిమిషన్నపి నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాధాయ కర్మాణి బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినః
కర్మ కుర్వంతి योगिनः कर्म कुर्वन्ति సంగం త్యక్త్వా त्यक्त्वा ఆత్మశుద్ధయే आत्मशुद्धये యుక్తః కర్మ ఫలం త్యక్త్వా युक्तः कर्म फलं त्यक्त्वा శాంతిమాప్నోతి నైష్ఠికీం शान्तिमाप्नोति नैष्ठिकीम् అయుక్తః కామకారేణ अयुक्तः कामकारेण ఫలే సక్తో నిబధ్యతే फले सक्तो निबध्यते సర్వకర్మాణి మనసా सर्वकर्माणि मनसा సన్యస్యాస్తే సుఖం వశీ सन्न्यस्यास्ते सुखं वशी నవద్వారే పురే దేహి नवद्वारे पुरे देहि నైవ కుర్వన్న కారయన్ नैव कुर्वन्न कारयन् న కర్తృత్వం న కర్మాణి न कर्तृत्वं न कर्माणि లోకస్య సృజతి ప్రభుః लोकस्य सृजति प्रभुः న కర్మ ఫల సంయోగం न कर्मफलसंयोगम् స్వభావస్తు ప్రవర్తతే स्वभावस्तु प्रवर्तते నాదత్తే కస్యచిత్ పాపం नादत्ते कस्यचित् पापम् న చైవ సుకృతం విభుః न चैव सुकृतम् विभुः అజ్ఞానేనావృతం జ్ఞానం अज्ञानेनावृतम् ज्ञानम् తేన ముహ్యంతి జంతవః तेन मुह्यन्ति जन्तवः జ్ఞానేన తు తదజ్ఞానం ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः येषाम् नाशितमात्मनः तेषामादित्यवद्ज्ञानम् तेषामादित्यवज्ञानम् प्रकाशयति तत्परम् प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च शुनि चैव स्वपाके च पण्डिताः समदर्शिनः पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् न प्रहृष्येत् प्रियं प्राप्य प्रियं प्राप्य नोद्विजेत् नोद्विजेत् प्राप्य चाप्रियं प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः ब्रह्मविद्ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेषु बाह्यस्पर्शेषु असक्तात्मा असक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् विन्दत्यात्मनि यत्सुखम् सब्रह्मयोगयुक्तः
योगयुक्तात्मा सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते ये हि संस्पर्श स योगी ब्रह्म निर्वाणम् सयोगी ब्रह्म निर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्म निर्वाणम् लभन्ते ब्रह्म निर्वाणम् ऋषयः क्षीणकल्मषाः ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधा यतात्मानः छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानाम् कामक्रोधवियुक्तानाम् यतीनां यतचेतसाम् यतीनाम् यतचेतसाम् अभितो ब्रह्म निर्वाणम् अभितो ब्रह्म निर्वाणम् वर्तते विदितात्मनाम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः विरतेच्छा भयक्रोधः यः सदा मुक्त एव सः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसाम् भोक्तारं सर्वलोकमहेश्वरम् सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ज्ञात्वा मां शान्तिमृच्छति इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः सन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः ఇంతవరకు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగాన్ని మొత్తం శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. జాగ్రత్తగా అక్షరాలను పట్టి పట్టి ఆచార్యులు వారు చెప్పించారు. మనం కూడా చక్కగా పలుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు మరియు బృందం సభ్యులు మనతో అన్నమాచార్యులు వారి సంకీర్తనను గానం చేయిస్తారు. నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. जो अच्युतानंद जो जो मुकुंद जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद रावे परमानंद रावे परमानंद राम गोविंद जो 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 जो
నందు నింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ సేయంగా నందు నింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ సేయంగా అందముగ వారిండ ఆడుచుండంగా మోదలకు దొంగ మాముత్తురంగా చో 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 పాలవరాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు పాలవరాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా వసుదేవు ఉదయించినావు బాలుడైయుండి గోపాలుడైనావు జో 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 అంగుగా తాళ్ళప కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీ జోల అంగుగా తాళ్ళప కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పే నీ జోల సంగతిక సకల సంపదల నీవేళ మంగళము తీరుపట్ల మంగళము తీరుపట్ల మంగళము తీరుపట్ల మదన గోపాల జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 చక్కటి అన్నమాచార్యులు వారి సంకీర్తనను గానం చేసుకున్న తర్వాత ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.